వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రమ్య. బాలీవుడ్ ప్రేక్షకులకి అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ప్రత్యేక శైలితో హిందీ చిత్రసీమలో కొత్త తరహా సినిమాలను నాంది పలికిన ఈ దర్శకుడు, నిర్మాతగా ఎన్నో ప్రయోగాలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఒకప్పుడు అనురాగ్ కశ్యప్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న భావన ఉండేది. కమర్షియల్ విజయం మాత్రమే కాకుండా కథాపరంగా బలమైన చిత్రాలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే గత కొంతకాలంగా ఆయన దర్శకత్వానికి కొంత విరామం ఇచ్చి నటనపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలపై ఆసక్తి కనపరుస్తూ కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానున్నట్లు సమాచారం. నటుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించిన అనురాగ్ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక హిందీ ఇండస్ట్రీకి కొంతకాలంగా దూరంగా ఉన్న విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలను చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్లో కొన్ని వర్గాల రాజకీయాలు తనకు అసౌకర్యంగా అనిపించాయని, అందుకే కొంత వెనుకంజ వేశానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్లు, ఓటీటీ కంటెంట్పై ఆసక్తి చూపుతున్నాడట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం రాసిన కథా విషయంలో ఎదురైన ఇబ్బందుల్ని పంచుకున్నారు. ఏడాదికి పైగా శ్రమించి సిద్ధం చేసిన ప్రాజెక్ట్ అనూహ్యంగా నిలిచిపోయిందని చెప్పారు. ఈ అనుభవం తనపై మానసికంగా ప్రభావం చూపిందని, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయితే ఆ కష్టాల మధ్య జీవితం విలువను మరోసారి గ్రహించాలని చెప్పారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని సంకల్పించారు. తన చేతిలో ఉన్న కొన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేసి భవిష్యత్తులో ఎక్కువగా నటనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి నిలబడాలనే ధైర్యంతో ముందుకు సాగుతున్న అనురాగ్ కశ్యప్ ప్రయాణం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.